స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఈరోజు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లా సంబంధించినటువంటి ఏఎన్ఎంలంతా కూడా ఈరోజు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం అంతా వర్క్ అవర్లో ఉన్నప్పటికీ కూడా సాయంత్రం 5 తర్వాత ఈరోజు డిఎంఎండ్హెచ్ ఆఫీసును ముట్టడించినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది అంటే వాళ్ళ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్ చేసి అసలు ఏం కావాలేంటి? చూసుకుంటే సుమారుగా ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా 160 పైన అయితే ఎంప్లాయీస్ అయితే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది అంటే అంతా కూడా ఎందుకోసం వచ్చారేంటి ఇక్కడ? మార్చి నెలాఖరులో నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి హెల్త్ సెక్రటరీలు అందరూ కూడా ఎంపీహెచ్ఎఫ్గా ప్రమోషన్లు పిహెచ్సిలో వస్తాయని చెప్పేసి ఆశించి ఎదురు చూడడం జరిగింది. ఇంతవరకు డిఎంఎండ్హెచ్ఓ గారికి శాంతియుతంగా అనేక సందర్భాల్లో వచ్చి కలవడం చేశారు. అయినా ఇప్పటికీ అది ఒక కొలిక్కి వచ్చిందా రాలేదా, ఎప్పుడు ఇది ప్రకటిస్తారనేది సంశయంగానే ఉంది. అందుకని చెప్పి ఈరోజు మొత్తం హెల్త్ సెక్రటరీలు అందరూ కూడా వచ్చి మరలా కలవడం జరిగింది. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో విసుగెత్తి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి వెంటనే ఈ ప్రమోషన్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రకటించాలని చెప్పేసి కోరుతూ ఇక్కడ తమ యొక్క నిరసనని తెలియజేస్తున్నారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం వెంటనే స్పందించాలని చెప్పేసి, లేకపోతే ఈ ఆందోళన ఇది కొనసాగుద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పండి, ప్రధాన డిమాండ్స్ ఏంటి? అసలు మీకు ఏం కావాలి? ఎప్పటి నుంచి మీరు వర్క్ చేస్తున్నారు? అసలు ఏం కావాలి? మేము 2007 నుంచి కాంట్రాక్ట్ బేసిస్లో చేసామండి. సచివాలయం పోస్టులు ఇచ్చినప్పుడు మాకు రెగ్యులర్ బేసిస్ మీద ఇచ్చారు. అయితే తర్వాత మాకు ప్రమోషన్ ఛానల్లో ఎంపీహెచ్ఎఫ్గా ప్రమోషన్ ఛానల్ ఉంది. దానికి మేము అందరం అర్హులమే. కాకపోతే ఫస్ట్ మార్చిలో ఇచ్చిన నోటిఫికేషన్కి చాలా జిల్లాలు, అన్ని జిల్లాలు అయిపోయి, మన ఉత్తరాంధ్ర 3 జిల్లాలు మాత్రమే అవ్వలేదు. వైజాగ్, శ్రీకాకుళం వాళ్ళ జిల్లాలో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చూసుకుంటున్నారు. మా జిల్లాలో మాత్రం అన్నీ సిద్ధం అయిపోయి అంటున్నారు, కానీ పర్మిషన్ రావాలి, ఇవ్వాలి అని జాప్యం చేస్తున్నారు. ఎన్నోసార్లు వచ్చాము, ఎన్నోసార్లు రాత్రి 8, 9 వరకు ఉండి మేడం గారిని కలిసి రిక్వెస్ట్ చేసాం. అదిగో ఇదిగో అంటున్నారు తప్ప ఇప్పటి వరకు తేల్చలేదు. ఈరోజు ఇంక ఏదైతే అయింది, ఎంతవరకైనా వెయిట్ చేసి మా సమస్యను పరిష్కరించుకుని వెళ్ళాలనే అందరం నిర్ణయించుకున్నాం. మీరు చెప్పండి, మీరు చూస్తే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి మీ డిమాండ్స్ ఏంటి? ఒకవైపు చూసుకుని డిఎంఎండ్హెచ్ఓ కూడా ఇక్కడ నుంచి మీరు అందరూ ఉంటుండగా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు మీరు అంతా నైట్ అంతా ఇక్కడే ఉంటారు, అసలు ఏం చేస్తారు? మీ కార్యాచరణ ఏంటి? రాష్ట్రంలో హెల్త్ సెక్రటరీస్ అందరికీ ప్రమోషన్లు ఎంపీహెచ్ఓ ఎఫ్గా ప్రమోషన్లు ఇస్తామని చెప్పి మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ రోజుకి 6 నెలలు గడిచింది. ఈ 6 నెలల కాలంలో రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ప్రమోషన్లు ఇచ్చారు, కానీ విజయనగరం జిల్లాలో నేటికి ఇవ్వలేదు. గత 4 నెలలుగా పదే వారానికి ఒకసారి డిఎండ్హెచ్ఓ ఆఫీస్ దగ్గరికి వస్తున్నారు. రావటం ఇదిగో అదిగో అంటే వినిపోవడం తప్ప సమస్య పరిష్కారం కావడం లేదు. రెండోది, వీళ్ళందరూ పగలంతా ప్రజలకి వైద్య సేవలు అందిస్తూ తమ డ్యూటీలు చేసుకొని ఇప్పుడు రాత్రి వచ్చి ఇక్కడ ప్రతిరోజు రాత్రి వచ్చి అడుక్కోవాల్సిన పరిస్థితి. ఈ రోజుకి వచ్చేసరికి ఎప్పటికీ పరిష్కారం కావడం లేదు. అసలు ఇస్తారా ఇవ్వరా అని చెప్పి అడిగితే స్పందించడం లేదు. హామీలు తప్ప నిర్దిష్టమైన స్పష్టమైన ప్రకటన డిఎండ్హెచ్ఓ గారి నోటి నుండి రావడం లేదు. ఏమేనంటే పై అధికారులకి బంతి కోర్టులో ఉందని చెప్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, వెంటనే మెరిట్ లిస్టు ప్రకటించండి, తర్వాత కౌన్సిలింగ్ చెయ్యండి అని. కానీ డిఎండ్హెచ్ఓ గారు అందుకు సిద్ధంగా లేరు. తప్పనిసరి పరిస్థితుల్లో పగల మాకు ఎటు చేయటం అవ్వదు, డ్యూటీలు చేయాలి, వైద్య ఆరోగ్య రంగం ప్రజలు సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో రాత్రంతా ఇక్కడ ఉండడానికి సిద్ధపడి ఈరోజు ఉమ్మడి విజయనగరం జిల్లా అంతా వచ్చారు. 160 మంది ఈ ప్రమోషన్ ఆశించి ఎదురు చూస్తున్నారు. 6 నెలలుగా తిరిగి నిరాశ చెంది ఇంకా తిరగలేము అని చెప్పి తేల్చుకొని వెళ్ళాలని చెప్పి ఈరోజు ఇక్కడ బైఠాయింపు చేయడం జరిగింది. డిఎండ్హెచ్ఓ గారు ఉద్యోగులందరినీ మీరు వెళ్ళండి అని చెప్పి వెళ్ళారు తప్ప నేను బాధ్యత తీసుకొని పరిష్కారం చేస్తాననే హామీ మాత్రం ఇవ్వకుండా వెళ్ళారు. ఇది సరైనది కాదు. ఎప్పటికైనా ఆడపిల్లల్ని రాత్రిపూట డిఎండ్హెచ్ఓ ఆఫీసులో పడుకోబెట్టడం అనేది ఎవరికి శ్రేయస్కరం కాదు, గౌరవప్రదం కాదు, మంచిది కాదు. ఇప్పటికైనా స్పందించి వెంటనే సమస్య పరిష్కారం కోసం జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పరిష్కారం అయ్యే వరకు ఇక్కడ నుండి కదిలేదు లేదు. పరిష్కారం కాకపోతే రాత్రి అంతా ఇక్కడ ఉంటే అది ఈ ప్రభుత్వానికే సిగ్గు చేయటని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం.
సో ఇంకా మనతో పాటు మాట్లాడడానికి దీనికి సంబంధించినటువంటి ఇంకా ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మ, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి, ఏం కావాలండి? మార్చి 26న మాకు నోటిఫికేషన్ ఇచ్చారండి. మేము గ్రామవాడి సచివాలయంలో 2 డిపార్ట్మెంట్ల మధ్యన ఆకుచెక్కలా మేము బాగా నలిగిపోతున్నాం. అసలు ఆ వర్క్ చేయలేకపోతే ఈ వర్క్ చేయలేకపోతున్నాం. సరే ఏదో ప్రమోషన్ ఇచ్చారంటే మెడికల్ అండ్ హెల్త్కి వస్తాం. ఓన్లీ మెడికల్ అండ్ హెల్త్ సమస్యల గురించి అయినా మెడికల్ అండ్ పనులే మేము చేయాలి, ఇంకా వేరే పనులు ఏం చేయవసరం లేదు. అయినా 160 పోస్టులు ఉన్నాయని చెప్పారు. దాని మీద కౌన్సిలింగ్ కూడా మేము ప్రతి దఫా వస్తూనే ఉన్నాం. రోజు డ్యూటీ చేసుకోవటం, సాయంత్రం 5-6కు రావటం, రాత్రి 8 వరకు చర్చ జరిపించడం. అమ్మ ఇస్తాం, వెళ్ళిపోండి అని చెప్పారు. ఆడవాళ్ళం కదా, రాత్రి మీద వింటే ఇబ్బంది కదా అనేసి మేము ఆలోచించాం. చాలాసార్లు ఇలాగే జరిగింది. ఎన్నిసార్లు వచ్చినా విసుగు చెంది అందరూ ఒకే నిర్ణయానికి వచ్చాం. తాడో పేడో తేల్చుకుందాం, ఈ నైట్ అయినా అక్కడ ఉండిపోదాం, సమస్య పరిష్కారమైన వరకు ఎవ్వరూ వెళ్ళొద్దని సుదీర్ఘ దీర్ఘాల నుంచి 3 గంటలు 4 గంటలు జర్నీ చేసుకుని, అది పగల టైం చేయొచ్చు, కాకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు. మేము చేసింది ఫీల్డ్ సర్వీస్ కాబట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టొద్దు, మనం వాళ్ళు చేసుకొని ఇక్కడికి వద్దామని ఒక ప్రజల్ని ఉద్దేశించి వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదని ఈరోజు మేము డిఎంఎడ్హెచ్ ఆఫీస్కి ఇచ్చాము. ఈ పరిష్కారం అవ్వకపోతే రానున్న రోజుల్లో మేము ఉంటాం. ఇప్పుడు ఇంచుమించుగా ఇప్పుడు 8-8:15 అవుతుంది, కంటిన్యూ చేస్తాము. మహిళ ఒకరోజు నైట్ ఎక్కడైనా ఉందంటే మాకు ఏదో పోరాటం కొత్త కాదు. 2007లో మేము కలెక్టర్ ఆఫీస్లోనే ఆ రోజు ఉన్నాం. కలెక్టర్ ఆఫీస్లో తెల్లవారులు ఉన్నాము, కానీ అది పెద్ద విజయనగరంకే సంచలనమైంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా అధికారులు మాకు వెంటనే ఆలోచించి, ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, వెంటనే ఫోన్లు చేయొచ్చు, అధికారులతో మాట్లాడొచ్చు, ఇక్కడ ఉన్న సమస్య ఇలా జరుగుతుందని, మా మీద ఒత్తిడి ఉందని పైకి పంపించవచ్చు. ఆ పంపించిన వెంటనే నిమిషాల్లో పని అయ్యింది. ఈరోజు అవ్వదని మాకు ఆ రోజు ఈ రోజు అని గడువు పెడితే అవ్వదు. ఏదో నిర్దిష్టంగా ఈరోజు నేను చేయగలను హామీ ఇచ్చి మేము వెళ్ళగలను. చూస్తే సోమవారం, మంగళవారం, బుధవారం పైడితలం పండుగ ఉంది. మేము కూడా జనాలు ఆటంకపరిచే విధం కాదు. ఈరోజు ఏదో ఒక విషయం చెప్పారనుకోండి, వెళ్తాము. రేపు వర్కింగ్ డే, పోనీ సండే, మండే, 3 రోజులు మరి పండుగ ఉంది, మేము ఏం చేయగలం? ప్రజలు ఇబ్బంది పెట్టలేం కదా. అందుకే ఈరోజు సమస్య ఏదో ఒకటి తేల్చిన వరకు మేము ఈ మేడం మీద మేమేం గొడవలకు రాలేదు, దేనికి రాలేదు. ప్రభుత్వానికి మేము డిమాండ్, మా సమస్య ఇదని తెలియచేయాలని మీ ప్రసముఖంగా మేము తెలియజేస్తున్నాం. సో చూసాం కదా, ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే దఫాలుగా ఇచ్చినటువంటి హామీలు అయితే మాత్రం మాకు అమలు చేయాలని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే మాకు రావాల్సిన ప్రమోషన్ ఖచ్చితంగా అయితే రావాలి. ఎందుకంటే సుమారుగా చూసుకుంటే 4-5 నెలలుగా అయితే మాత్రం పూర్తిగా డిఎంఎడ్హెచ్ ఆఫీస్ చుట్టూ మేము తిరుగుతున్నామే తప్ప కానీ మాకైతే ఫలితం లేకుండా పోతుందంటూ కూడా మరొక అయితే చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఏ టైం అయినా సరే ఖచ్చితంగా ఇక్కడ ఉండి పూర్తిగా ప్రభుత్వానికి మాకు మధ్య ఖచ్చితంగా ఒక ఒప్పందం కుదిరితే తప్ప కానీ మేమైతే ఇక్కడి నుంచి కదిలేదు లేదంటూ కూడా మరొకవైపు ప్రభుత్వానికి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.